మీసం పోతుంది మెల్లవు మీసం పోవాలి कन्यासुरलालक्ष्यं भवतुन्दास्या अवरसासुरलाकन्या अवरसासुरलाकन्या लक्ष्यं भवतुन्दास्या లోపలపోయింది ఈ బడబడేంది ఎవరు ఈ శాంతిరేంది ఈ కట్టెలేంది ఈ శాంతిరేంది కటకట్లేంది లైట్ ఏంది ఈ నడి కచ్చిరికాయ అంతా చూద్దామేందిరా చూద్దామేంది అది అంతా ఆది సామవంతుడి చరిత్రలో ఏమిటో మేము మాదిగ మహారాజులం కూర్చోరు కూర్చోరా ఇట్లా
30 కోట్ల 30 గంటలు 60 కోట్ల 60 గంటలు బిడ్డ ఓర్వారి నీకెక్కడ గంట జీవించు నువ్వు ఒక మానవుడివి నువ్వు ఒక జీవించిన గంట నీకు ఎక్కడ వారి గంట అవురా నువ్వు ఎలా వచ్చింది గంట కాపులే గంటలు కర్ణాలే గంటలు మరి విశ్వకర్మలే గంటలు మరి బ్రాహ్మణులే గంటలు అదిగాక బిడ్డ మరి ఆ యొక్క హనుమాన్ల దగ్గర ఉన్నటువంటి గంటలు శ్రీరాముల టెంపుల్ దగ్గర ఉన్నటువంటి గంటలు నీకెత్తే గంట జీవించరా అంటు ముట్టు పుట్టినటువంటి వారు జీవించు ఎట్లా చెప్పాలి మీ ఎట్లా చెప్పాలి గంటలు కానీ పండుగ మీరు ఏం చేస్తారు అంటే వచ్చి చేత పట్టుకొని ఒక చేతున్న దూరం పట్టుకొని మీరు ఇంటింటి తిరిగినటువంటి వారు కాబట్టి మీ చేతిలో ఉన్నటువంటి గంట నా ఆది గంట అయ్యో దేవతలారా বেটা করবে నేను చెప్తాను ఏమన్నావు ఇప్పుడు ఆదిలోనే పుట్టి ఆదిలోనే పెరిగి వేద వేద బ్రాహ్మణులు వేదములో సంగినటువంటి వాడు అంటున్నావా ఆదిలోనే పుట్టి ఆదిలోనే పెరిగి ఆదినే అంటే నువ్వు భూమి కారణంలో పెద్ద ప్రశాంత్ ఎట్లా పెద్దవాడవుతావు భూమి కారణంలో ఎట్లా పెద్దవాడవుతావు మానవ మనకు అంటున్నావు భూమి కారణంలో పెద్దనంటున్నావు ఎట్లా చెప్పరా ఈ ఊరిలో మీకు చెరువు ఉన్నదా ఉన్నది చెరువు సావుకాడ వరుడే అగు నువ్వు మరవడుతున్నా అవురా మహేష్ నువ్వెందుకు మరవడుతున్నావు నా మీదకి వీడారే అంటుండే చూసినారా ఓరు మొత్తం ఉండు కొడక నీ సంకరైన కొడక కరెంట్ వచ్చింది పో ఊరు పో అయ్యా ఈ ఊరిలో చెరువు ఉన్నదా చెరువు ఉన్నది చెరువు ఏం చేస్తావు అంటే బాగా పాడి పంటలు ఉండాలంటే ఏం చేస్తారంటే గ్రామ రైతులు ఏం చేస్తారంటే దగ్గరికి వస్తారు పండుగ చేస్తారు ఏం పండుగ అంటే గ్రామ సమాజానికి వస్తారు
గ్రామ సమాజానికి వచ్చి చిన్నలు పెద్దలు అందరు కూడి ఈ గ్రామంలో మనకు సముఖంగా ఉంది కదా ఈయడు శ్రావణపుణ్యానికి మన మత్స్యములు కొడితే మనకు పాడి పనులు బాగా ఉంటాయని చిన్న పెద్దలు అందరు కూడి నడి సమాజానికి వచ్చి ఆలోచన చేస్తారు చేసి ఏం చేస్తారు అంటే ఈ ఏడాది మాకు వర్షం బాగా కురిస్తే ముళ్ళు పోటు లేనటువంటి దున్నపోతులు ఆ దుడ్డలు విడిచిపెడతాము ఈ ఊరి మీద విడిచిపెడతాము శ్రావణ పుణ్యం వరకు వస్తామని చెప్తారు చెప్పిన తర్వాత అప్పుడు ఆ దుడ్డలు తీసుకొచ్చి అదే మందిలోన పూలహారం వేసి అట్లా కొబ్బరికాయ కొట్టి ఆ సవటికాయ సారగమ్మలకు కొట్టి ఏం చేస్తాం ఆ వర్షంలోన అనేక నిండు ఆకారంలో ఏర్పడి అక్కడ అనేకముగా వర్షం కురిచాది చెరువంత నిండాది బాగులు పాడి ఉన్నాయి పాడి సమానంగా అక్కడ ఉన్నది అయితే ఇక రేపు మనం కోట పోయాలి అని ఏం చేయాలి మనం ముఖ్యమైనటువంటి మొక్కుమని ఏం చేద్దామని ముఖ్యం అయితే అక్కడ కాగానే ఏం చేయాలి మళ్ళా తీసుకొస్తారు నడి కాబట్టి వచ్చి ఆనాడు మనం రక్షణ కదా ఈ శ్రావణ పుణ్యం వరకు మనకు కోట ఇక్కడ కొలుపుకోవాలి ఇంత మా వాసన అయితే ఏం చేస్తారు అంటే ఆడికి వస్తారు వచ్చి మరి శ్రావణ రేపమ్మా అవుతుందని అందరు ఊడి మా మాత వాళ్ళకు మీ పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా మాత మీరు పొక్కలుగా పోతుంది అయ్యా ఇప్పుడే రాజుగా కొడుతురంటే ఇలా కొడుతున్నాను చూడుగా అవునా మీ నాయకులకి ఎంత కొడతాను అక్కడ చేసి వాళ్ళందరూ ఏం చేస్తారు బొమ్మల వాళ్ళు బాధిస్తారు అయిన వాళ్ళు బాధిస్తూ ఉంటారు అప్పుడు మూల చొక్క వస్తుంది అప్పుడు మేము బాగా సరిపెట్టి లేస్తాం చేసి అక్కడ 4 ఏం చేస్తామంటే ఆ గుణపతుకు ఉలం వేస్తాం ఇట్లా ఉలం వేస్తాం ఉలం అంటే ఏందిరా గట్టి పట్టులో వేస్తాం మీరు తాగుతారు ఆయన పోసుకొని మరి చెప్తారు అయితే వలం వేసి పట్టులు పడగొట్టి ఏం చేస్తామంటే అప్పుడు తెల్లని కళ్ళకు ఎర్రగా రక్తం వేసుకొని ఎర్రని గుడ్డు వేసి ఉన్న పోతు నరికి అప్పుడు ఏం చేస్తామంటే ఎనకటెక్కడిస్తారు నోట్లో పెడతాం దాని ఇస్తు పని మా మొక్కలు కప్పాలేదు నా మొక్కలు కప్పాలనే ముందు నీకు సంక్రాంతి కొడుక పొద్దుముండ కొడుక లంచ కొడుక చెప్తా
సంకనాకేది చెప్తాను చెప్తావా? నువ్వు చెప్పాలి. చెప్పకపోతే నీకు నాకే వాళ్ళ బ్యానికి నువ్వు చెప్పాలి. అక్కడయ్యా మనం నేను ఎనభై పెడతా కానీ మీరు అన్ని నువ్వు ఏమో పెడుతున్నాయా అయితే నా చేతికి ఏమో ఇల్లు ఉంది కాబట్టి అయితే అక్కడ ఉండబట్టి అక్కడ వేసి దాన్ని బలిచ్చి కలిసి అదే కదా కలిసి అక్కడ కట్టబడి కూడా ఆర్టిస్తాం అక్కడ ఉన్న కోతులు ఎప్పుడైతే నరికారో చింత కొనవారి కత్తి చేత అక్కడ మాకు హీన నరికినందుకు కత్తి పడుకుంటూ నడుపుకుంటారు అడుగుతావురా నరికినందుకు తూముకడ కత్తి మరి నాడు మొదలయ్యా ఎంత ఇసిరెత్తే అది ఏడు హినాలు అయ్యారు అక్కడ ఎంత ఇస్తే అంత హినాలు వేలు ఉంటాయి నా ఇల్లు అక్కడ అవునా కత్తి మరి అంటే ఎంత ఇక్కడ తర్వాత ఏడు హినాలు అయ్యారు నాయి చెప్తా పీకేది ఏం పెట్టినావు ఈ మందులకు ఈ మందులకు చెప్తా అక్కడయ్యా అనవసరంగా మాట తరగొట్టుకోకము ఇక నువ్వు ఏమడుతావో నేను చెప్తున్నావు నువ్వు సముద్రం క్షేమి కావాలని అప్పుడు ఏం చేస్తాము అంటే సరే పంట వండింది చేను కోసాము కుప్ప పెట్టాము కుప్ప పెట్టినప్పుడు ఏం చేసిందంటే గుడి అయితే కుప్ప కొట్టాం పంట కొట్టి నాలుగు కాల తీసి కొట్టాలి సమానంగా అందరూ నువ్వు ఒట్టు ఎగవరకు నీవు ఒట్టు ఎగవస్తుంటే నేను ఇక్కడ దొంగల తప్పుడు పెట్టుకొని ఇక్కడ నేను ఏం చేస్తున్నట్టే మానంతా మలికి నాడు కరుగు పడితే అక్కడ ఒట్టు కింద మాను అవురా నేను కష్టపడితేనే కౌలుకిస్తేనే నా పొలం ఇస్తేనే నా గుడ్డం ఇస్తేనే నువ్వు దుంతున్నావు మరి తారులే తాళే తరుపుకుంటా మానేమో మన నీకు ఎక్కడ మాను మలిపి తాను కరి పడితే అక్కడ ఒట్టు కింద పడుతున్నాడు ఆ తాళి నాదా లేకుంటే నీదా మాను నీది తాను నాది నాది ఎట్లా అంటున్నావు అరే అంతేనా అయ్యా మీరు ఏమిటారు మేము రోజు బ్రాహ్మణ్ లింగాచారు సందేదయ్యా లింగము నాతో సంగమే మెరుగు సంగము నాతో లింగ మెరుగు లింగాచారులు లింగాచారులము చక్కటి వంశోత్తారకులము మేమైనా శృంగో విజేత తోజితో గాజునందన అగస్య కుంభ సంభవ మతంగస్య నరకో వజకో నారద ఓ భోర్భోసః తత్రతురణ్యం భర్గో దేవస్య ధీమహి విధియో న ప్రచోదయా శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వారి లింగదారులను మేము పురోస్తు బ్రాహ్మణులు వారు కాపుల లింగాలు కర్ణయ్య లింగాలు 70 దేవతల లింగాలు
తోలు తీసి దానికి వేస్తేనే బుడబుడబుడ అంటేనే అదే సౌండ్ వస్తుంది. అది నాదా లేక నీ మిండందా నీ నీ నీదా టుక్ 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 అని అడుచుడు. ఆ సౌండ్ అది ఎవరి నీదా నీ మిండందా సాగొస్తాయి మధ్యలోకి మరలు ఇంకా యాడి తీస్తావో మేము టెంట్ వేసుకుంటాం వారి టెంటుకున్నారని వారు టెంటుగా ఏడ పుట్టింది చివరా ఈ టెంట్ ఎవరు చేసిండ్రు? ఏంటా అమ్మి కూడా చేసిండు. అమెరికా వాడు ఏ దేశంతో చేసిండు? మిషన్ తో చేసిండు. ఆ మిషన్ ఏడ పుట్టింది? మిషన్ దుబాయ్ లో ఉంది. ఆ దుబాయ్ దేంతో తయారు చేసిండు? అరే వాడు మిషన్ తో తయారు చేసిండు. మిషన్ ఎట్లా పుట్టింది? మిసిరి ఆ, వాచ్యతో పుట్టింది. అవును. ఆ వాచర్ ఎట్లా తయారైంది? గుర్తుందని అమ్మవాడు మిషన్ ఎట్లా తయారైంది? సాధ్యతోటి. సాధ్య ఎవరు చేసాడు? కమలాచారి చేసాడు. కమలాచారి దేంతో చేసాడు? సుత్తితో చేసాడు. సుత్తి ఎలా పుట్టింది? నా కొలివిలో పుట్టింది. నీ బుద్ధ పెట్టి నా తోలు చక్కగుంటేనే నీవు చక్కగుంటావు. ఇప్పుడు నువ్వు నిక్కి నిలిగి బట్ట కడుతున్నావు. నా తోలు ఎందుకు వాడి నా బ్రాహ్మణ కులం ఉంటానని వాడు నా బ్రాహ్మణ బ్రాహ్మణ కులములోనా ఇదిగో బ్రాహ్మణులు ఏం చెప్తారు అంటే మేము బాగా చెప్పరా చెప్తారా? నేను చెప్పాను అంటున్నావు నీవు. మీరు బ్రాహ్మణులని అనరకం కట్టలేదు. మరి బ్రాహ్మణి కులములో ఉడకలగ్గం చేస్తారు. ఉడకలగ్గం చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ ఉన్నగా 100 నిమిషాలు వచ్చే గుడికి ఏం చేస్తాడు? నా కొడుకు ఒక ఉడకలగ్గం కావాలని ఆ పెద్ద పండుగ చేసి ఆ సంచరం తీసుకొచ్చి నీ మెడ చేసి ఇక నువ్వు కూటమి యొక్క బరువు అని అప్పుడు నీకు మెడకెళ్తా. ఆ సంచరం నీ దాన్ని నీ మింట అది నాదే రావా మిషన్ వేసుకున్నాము. మిషన్ ఉంటుంది దుబాయ్లా ఆ దుబాయ్లో ఎవరు తయారు చేశారు? దుబాయ్లో వాడు అమెరికా తయారు చేసి అమెరికా ఎవరు ఏ తయారు చేశాడు? కోవడంలో తయారు చేసాడు. ఏ తయారు చేసిండు? అది ఒక కంపెనీ ఆ కంపెనీ ఎట్లా తయారైంది? ఒంట్లో కట్టుకు తయారైంది. కమలాచారి చేసిండు. కమలాచారి ఏం చేసిండు? సుత్తతో చేసిండు. సుత్తి ఎలా ఉంటుంది? కొలిమిలో ఉంటుంది. కొలిమి ఎనిమిది కులాలలో 8 సంపన్న వర్గము మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రెడ్డి, కాపు, గొల్ల, మాల, మాదిగ, కుమ్మరి, కమ్మరి, వైశ్యులు, బ్రాహ్మణులు సర్వ జగత్తు మొత్తం అంతా బ్రాహ్మణుడే. ఈ ఆది సామవుతుంది.